హాయ్ దోస్తులు, రండి రండి. ఈరోజు మనము రైతు బజార్కి వెళ్ళి ఫ్రెష్గా వెజిటేబుల్స్ తీసుకొచ్చినామని కాబట్టి మీకు నేను ఇవన్నీ ఏం తీసుకొచ్చినాను ఇంత వేడిలో అనేది మీకు ఈరోజు చూపెడుతున్నాను అనమాట. రండి రండి, ఎంతమంది నా సంచిలో ఏమేమి ఉన్నాయో చూపెడతా. ఈరోజు మనము బయటికి వెళ్ళినా కానీ చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఈరోజు అయితే ట్రై చేసిన అనమాట. చూద్దాం, ఈరోజు అయితే కంపల్సరీగా వెళ్ళాలి నేను అని చెప్పేసి వెళ్ళి తీసుకొని వచ్చి మీ అందరితో షేర్ చేద్దామని నేను బ్యాగ్లో నుంచి కిందికి వేస్తున్నాను. చూడండి నేను ఏమేమైతే తీసుకొచ్చానో ఈరోజు మీ అందరితోని. కానీ ఫ్రెండ్స్, ఏదైనా మనం చెప్పుకోవాలి అని అంటే నిజంగా ఫ్రెండ్స్, మనము వేరే వేరే దేశాలలో ఉంటాము, వేరే వేరే ప్లేస్లో ఉంటాము. కానీ మనము మన చేతులతో వెళ్ళి మనం అన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చే సంతోషమే వేరు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇదేంటి అంటే గోంగూర ఫ్రెండ్స్, ఇదేమో కొత్తిమీర ఫ్రెండ్స్, ఇదేమో చిట్టి చిట్టి మెంతం కూర ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అది చూడగానే టేస్ట్గా అనిపిస్తుంది. ఇదేమో టమాటాలు ఎంత అన్ని కూరలలో మనమైతే వాడుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇదేమో సొరకాయ, ఎంత ఫ్రెష్గా అనిపించింది అంటే అది చూడగానే తీసేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా సొరకాయ, మళ్ళీ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా క్యారెట్స్ ఉన్నాయి అన్నమాట. క్యారెట్స్ కూడా ఏదైనా నాకైతే మూతి ఆగదు ఫ్రెండ్స్, అది ఏదైతే తింటూ ఉంటాను. ఇదేమో వంకాయ ఫ్రెండ్స్, మనం ఎంత వంకాయ ఫ్రై చేసుకోవచ్చు, వంకాయ మసాలా చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇది చూస్తున్నారా ఏంటి అని అంటే ఓక్రా ఫ్రెండ్స్. నేను కూడా ఓక్రా తీసుకుందాం, ఓక్రా ఏంటిది, ఓక్రా అంటే ఏంటిది, మాకైతే బెండకాయ తెలుసు అని అన్నారు. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ వేలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, దీంట్లో ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చూపెడుతున్నానో ఇదేమో గోంగూర తర్వాత పాలకూర అనమాట. పాలకూర తర్వాత బీరకాయలలో మనం కూర చేసుకోవచ్చు. ఆ పొట్టు కూడా పడేయకండి ఫ్రెండ్స్, మనం పచ్చడి చేసుకోవచ్చు. ఇదేమో ఉల్లి పొరక అనమాట, మనం ఏ దాంట్లోనన్నా యూజ్ చేసుకోవచ్చు, రైస్లో కానీ కూరలో కానీ. ఇది ప్రతి దాంట్లో మనం గార్నిషింగ్కి యూజ్ చేస్తాం కదా. కొత్తిమీర అనమాట. ఇదేమో చిట్టి మెంతం కూర అనమాట. ఎంత ఫ్రెష్గా ఉందంటే ఫ్రెండ్స్, ప్రతి దాంట్లో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇదేమో మన టమాటోస్ కూడా నేను పుచ్చులు ఉన్నాయా లేవా అని తీసుకున్నాను. ఇదేంటి మనకి సొరకాయ అనమాట. తర్వాత క్యారెట్స్ అయితే ఇష్టమే, మనం ఎప్పుడంటే అప్పుడు వీ కెన్ మంచ్ ఇట్ కదా, అందుకోసమే క్యారెట్స్ తీసుకున్నా. ఇది చూస్తున్నారు కదా, ఇదేమో పక్కన ఉన్న కూర మన ఫేవరెట్. అదేంటిది అని అంటే మనం మసాలా కూర చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు, పులుసు కూడా చేసుకోవచ్చు కదా, అదనమాట. ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఫ్రెష్ కూరలు వంకాయలు తీసుకొని వచ్చేసాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా. తర్వాత ఇది పక్కన ఉంది కదా, అది ఏంటి అని అంటే బెండకాయ. అది ఏంటి అని అంటే తెలివి. ప్రతి దానికి మా చిన్నగా ఉన్నప్పుడు అయితే బెండకాయలు తినరా మీకు మ్యాథ్ వస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అట్లా నేను అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడగానే అదైతే నిజంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయని తీసుకొని వచ్చాం. దాన్ని ఓక్రా కూడా అంటాము. బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కదా. మన సాంబార్లో కూడా వేసుకుంటాం. మళ్ళీ తర్వాత ఇవి అయితే ప్రతి కూరలో మనం ట్రై చేస్తాం కదా. ఇది పచ్చిమిరపకాయలు కదా ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈరోజు నేను తెచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. కానీ మర్చిపోకండి, ఇది TSD3 ఛానల్ అనమాట. TSD3 ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.